ఫర్గెట్ దట్ ఫోన్ కాల్. ఇండస్ట్రీలో మన తన అని ఉంటుంది అంకుల్. మీలాంటి వాళ్ళు మేము ఎంత ఎదిగినా మేము రేపు సూపర్ స్టార్స్ అని ఏదైనా సరే ట్రా అంటే మేమందరం రావాలి. ఎందుకంటే మాకు ఇండస్ట్రీ ఒక కుటుంబం, దాంట్లో మీరు వన్ ఆఫ్ ద పెద్దలు. మా జనరేషన్ మీరందరూ పెద్దలు. మీరు చెప్పింది 100% కాదనేది ఉండదు. భేదాభిప్రాయాలు ఉండొచ్చు కానీ అంకుల్, మీ సజెషన్ కానీ మీరు కూర్చో అని చెప్తే కూర్చోకుండా ఆ మర్యాద చేయం. మీరు చెప్పింది 100% ఐ విల్ ఫాలో అంకుల్. గుడ్. రిలీజ్ నాకు ఎందుకంటే డిస్టర్బ్ చేయను. తనది రిలీజు తనకుంది, నీ రిలీజ్ నీకుంది. ఇద్దరు సినిమాలు చాలా బాగా ఆడాలి, ఇద్దరు బాగుండాలి, ఫ్యామిలీ బాగుండాలి. అంటే నాకు ముద్దు వచ్చేది మీ ఇద్దరిని చూస్తాను, ముగ్గురిని చూస్తానంటే కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తారు కానీ ముగ్గురు మంచి పిల్లలు అని చెప్తాను అందరికీ. ఇప్పటికీ అదే చెప్తాను నీకు. నువ్వు ఓవర్ యాక్టింగ్ కాదంటావు, నాకు అనిపిస్తూ ఉంటుంది, అది వేరే సంగతి. బట్ ఇన్ జనరల్ చాలా మంచి పిల్లకాయలు. సో ఈ నాకు నచ్చలేదు. దట్ విల్ సార్ట్ అవుట్ లేటర్. దిస్ నాట్ ద రైట్ టైం ఫర్ దట్. అండ్ డిస్కషన్ కూడా అనవసరం. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు సే దట్. డెఫినెట్గా. నౌ కమింగ్ టు ద ఫిలిం, ఏంటి కష్టాలు ఏంటి, సినిమా ఏంటి, ఇది ఎందుకు ఇంత బర్డెన్ వేసుకున్నావు? ఇంత బర్డెన్ వేసుకుని మొయ్యటం, ఒంటరిగా మొయ్యటం కష్టం కదా, ఎందుకు మోస్తున్నావు? అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ 4-5 సార్లు వచ్చిన సినిమా, కొత్త సినిమా ఏం కాదు. దీనికి ఎంత కష్టం ఎందుకు పడతావు? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద అదర్ ఫిల్మ్స్ అండ్ దిస్ ఫిలిం? అంకుల్, కన్నప్ప అనేది 2014లో నాకు తనికెల భరణి గారు వచ్చి అప్రోచ్ అయ్యారు అంకుల్. నాకు ఐడియా చాలా బాగా నచ్చి ఆయనతో కూర్చొని డెవలప్ చేయడం మొదలెట్టాను. ఆయన చెప్పిన ఐడియాకి నేను అమెరికా నుంచి స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్ని వాళ్ళని వీళ్ళని తెచ్చుకొని అంతా చేసేటప్పుడు ఆయన డిస్కషన్ స్టార్ట్ అయిన 6-7 మంత్స్కే చూడు నాన్న, నేను ఇది ఒక 2-3 కోట్లు ఇచ్చావంటే నేను ఒక ఆర్ట్ ఫిల్మ్ లాగా నేను నీట్గా చేసిస్తాను, కానీ నువ్వు అనుకునే చాలా పెద్దగా ఉంది, నువ్వు ఫిల్మ్ తీసేసుకొని నువ్వు చేసుకోవాలి. అవి నాకు బాగా బాధ వేసింది. అరే నేను చేయాలనుకున్నాను ఎలా. ఆ కథ తీసుకొని డెవలప్ చేయడం మొదలెట్టాను, నా వర్షన్ రాయడం మొదలెట్టాను. నేను కొంతమందితో రాయించాను, అంతా చేశాను. అప్పటి నుంచే లొకేషన్ స్కౌటింగ్ చేయించాను, స్టోరీ బోర్డ్ చేస్తున్నాను, ఆభరణాలు ఏంటి, వెపన్స్ ఏంటి, ఇదేంటి అంతా చేయిస్తున్నాను. దానికి నాన్నగారి మధ్యలో అంటూ ఉండేవారు, అరే నువ్వు లొకేషన్ స్కౌటింగ్ అని దేశాలన్నీ తిరుగుతున్నావు, నువ్వు డైరెక్టర్ లేకుండా నువ్వు వెళ్ళి ఏం తిరిగి చేస్తావురా నువ్వు? లేదు నాన్న, నేను చెప్తాను. అప్పుడు అనుకున్న బడ్జెట్ దాదాపు ఒక 100 కోట్ల లోపల అవుతుంది అనుకున్నాం. ఎందుకంటే ఇట్ వాజ్ నా మార్కెట్ మ్యాక్సిమం ఒక 20-25 కోట్ల దాకా సపోర్ట్ చేస్తుంది, దానిపైన సపోర్ట్ చేయదు అని అనుకున్నాను. 2023లో ఒక సినిమా చేయాలనుకున్నప్పుడు జనవరిలో ప్రభుదేవ గారు డైరెక్షన్లో నేను చేయాల్సిందే. షూటింగ్ మే నుంచి స్టార్ట్ అవ్వాలి. జనవరిలో అన్న ఫోన్ చేసి, ఇప్పుడు ఇది కుదరదులే విష్ణు, ఇప్పుడు వద్దులే అన్నాడు. ఒక 2 రోజులు ఆగి నాన్నతో చెప్పాను, నాన్న ప్రభు అంతా అడిగా ఇప్పుడు కుదరట్లేదు అది. ఆయన ఎందుకు ఆ సీజన్లో మహాభారతం బింజ్ వాచ్ చేశారు ఆయన. రే నువ్వు ఎన్నో సంవత్సరాలుగా కన్నప్ప పెట్టుకున్నావు కదా, రిస్కే కదా, నువ్వు చెయ్యి అన్నాడు. 100 crores పైన అవ్వచ్చు, ఇది బడ్జెట్ నువ్వు 25 కోట్లకు చేసినా రిస్కే, నువ్వు 1000 కోట్లకు చేసినా రిస్కే. మన ఇండస్ట్రీ అలాంటిది, దేవుడి పైన భారం వేసి దిగేసి మిగతాది నేను చూసుకుంటాను అన్నాడు. సో ఇమ్మీడియట్గా ఏ డైరెక్టర్ అంటే ఈ డైరెక్టర్ అన్నాడు. ఓకే అని ఆయన జడ్జ్మెంట్ కన్నా ఏమొద్దు ఒక డైరెక్టర్ ఇలాంటి సబ్జెక్ట్కి. ముఖేష్ కుమార్ గారిని అప్రోచ్ అయ్యాను, ఆయన ఓకే చేస్తానన్నాడు. వచ్చాం, ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్. అంకుల్, ఈరోజు నేను ఇంత భారీ బడ్జెట్ మేము అనుకున్న దానికన్నా రెట్టింపులు ఎక్కువ అయిపోయింది సినిమా. ఈరోజు నేను వెనక్కి తిరిగి చూస్తుంటే, ఇలాగ ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు వీళ్ళందరూ ఈ ఆర్టిస్టుల పేర్లు, మేము చేసిన లొకేషన్స్ ఎవరిని చెప్తుంటే, వావ్, నేను ఐ యాక్చువల్లీ డిడ్ దిస్ అన్న క్వశ్చన్ మార్క్ నాకు ఉంది. లేకపోతే అంకుల్ ఇంత పెద్ద బడ్జెట్, ఇంతమంది యాక్టర్స్ న్యూజిలాండ్కి తీసుకెళ్ళి వీళ్ళందరితో చేసి, అతిరథ మహారథులతో యాక్ట్ చేసి, మోహన్ లాల్ గారు లాంటి లెజెండ్, ప్రభాస్ లాంటి సూపర్ స్టార్, అక్షయ్ కుమార్ గారు లాంటి సూపర్ స్టార్, వీళ్ళందరితో యాక్ట్ చేసి, ఈరోజు నేను రాసుకున్న కథని వీళ్ళందరూ నమ్మి నటించి వీళ్ళందరూ ఈరోజు తెరపైన చూసుకుంటున్నాను, చూసేవాళ్ళు అద్భుతంగా ఉండదని అంటుంటే నమ్మలేకున్నాను నేను. కానీ దీనికంతా ఒకటే రీజన్ ఏంటంటే శివలీల. దిస్ ఇస్ ప్యూర్లీ శివలీల అంకుల్.
ఇది ఈరోజు నేను కన్నప్ప చేశానంటే శివుడు ఆజ్ఞతో ఆయన బ్లెస్సింగ్స్తోనే జరిగింది కానీ అండ్ మై స్ట్రాంగ్ సపోర్ట్ ఆఫ్ ఫాదర్, లేకపోతే ఇట్స్ ఇంపాసిబుల్. దీని వెనకాల ఎంతోమంది నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. బ్లైండ్గా సపోర్ట్ చేసింది మా వైఫ్ విని, బ్రహ్మానందం అంకుల్, ప్రభుదేవ గారు, ప్రభాస్, వీళ్ళందరూ బ్లైండ్గా సపోర్ట్ చేశారు. ప్రభాస్ లైన్ కూడా వినలా, నువ్వు చెయ్యాలి నేను చేస్తాను అంతే, ఇది చేద్దాం అన్నాడు అంతే. దాని తర్వాత కథ విని, దాని తర్వాత నేను నరేషన్ ఇచ్చి, దాని తర్వాత అతను క్యారెక్టర్ డిజైన్ చేసి, దాని తర్వాత చేసేసరికి లాస్ట్లో మేము వాయిస్ నోట్స్ ఎక్కువ పెట్టుకుంటూ ఉంటాం ప్రభాస్ని. ఇదేదో పెద్దగా కొట్టేటట్టు ఉంది విష్ణు, నువ్వు చెప్పిన దానికి దీనికి అసలు ఐఎమ్ రియలీ సర్ప్రైజ్డ్. నేనేదో ఇంకా ఆ టైం లాగే ఉంటుంది. నాకు బిగ్గెస్ట్ కాన్ఫిడెన్స్ ఇచ్చేది, ఎవ్రీ టైం బిగ్గెస్ట్ కాన్ఫిడెన్స్ ఇచ్చేది ప్రభాస్. అండ్ రుణపడున్నా అతనికి, నేను చేయాల్సిన అవసరం, మీకు తెలిసిన ఇండస్ట్రీకి నాకన్నా బాగా. ప్రభాస్ ఈరోజు ఏషియాలో ఉన్న స్టేచర్కి అతను చేయాల్సిన అనవసరం, కేవలం నాన్నగారి పైన ఉన్న ప్రేమతో గౌరవంతో అతను చేస్తున్నాడు. అండ్ అతను హోదా తగ్గకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే ఇది. అండ్ ప్లస్ మోహన్ లాల్ గారు, ప్రభాస్, అక్షయ్ కుమార్ గారు వీళ్ళందరూ సినిమాలో ఉన్నారు కాబట్టే నేను ఇంత పెద్ద ప్లాట్ఫామ్గా నేను తీసుకెళ్ళగలుగుతున్నాను. లేకపోతే నేను ఒక్కడనే అయితే ఇది ఇంత పెద్ద నేను చేసేవాడిని కాదు ఇది. అండ్ జనాలు కూడా అంత ఇదిగా రారు ఇప్పుడు. లేకపోతే వీళ్ళందరూ చేసేటప్పుడు ఏదో ఒకటి సినిమాలో ఉంటేనే కదా వీళ్ళందరూ కూడా ఒప్పుకుంటారు. సో ఐఎమ్ గ్రేట్ఫుల్. అండ్ వాళ్ళ వల్లే ఈరోజు ఇంత పెద్ద ప్లాట్ఫామ్, ఇంత పెద్ద సాలిడ్ సైజులో ఉంది మూవీ. అండ్ ఇంకంతా మీరు చూసిన తర్వాత మీరు చెప్తారు ఇంకా. అవును, ప్రభాస్ని సినిమా చేయొద్దని చాలామంది ఎమ్మడబడ్డట్టున్నారు విన్నా. అంటే బయట అదేమంటారు సోషల్ మీడియాలో చాలా వినపడింది, బయట రూమర్స్ కూడా విన్నా నేను చెయ్యొద్దని. అది 100% ఉండొచ్చు. అసలు ఒక క్యారెక్టర్ అనుకుని శివుడి క్యారెక్టర్ ఆయన అనుకున్న తర్వాత మార్చారు, ఇంకోటికి మార్చారు అని కూడా చెప్పుకున్నారు. లేదా నిజమో అబద్ధం లేదు. అదేంటంటే నేను క్యారెక్టర్స్ అన్ని చెప్పిన తర్వాత ప్రభాస్ ఎన్నుకున్న క్యారెక్టర్ ఇది, దాన్ని ఇంకా కొంచెం డెవలప్ చేసి దాన్ని ఇచ్చేసింది ప్రభాస్. నిజంగా హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.